యాప్ తీసుకుని 10 రూపాయలు వస్తుంది. అది ఉంది. వేరే రియల్ ఎస్టేట్కి మట్టి దొరుకుతున్నారు కుంట్లో వద్దని చెప్పినాను. విఆర్ఓకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఎంఆర్ఓని అడిగినామన్నారు. ఎంఆర్ఓ నేను చెప్పలేదు అని చెప్పినారు. విఆర్ఓ వచ్చి నిలిపేసినాడు. బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాక మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళా మట్టి తోలినాడు. నేను ఇద్దరిని చంపేసినాను. నిన్ను కూడా ఎంత మాత్రమో నిన్ను కూడా చంపేస్తారా అనేసి అడ్రస్ అనేసి నిన్ను రాయితో కొట్టి పండ పెట్టేసినాడు. వాళ్ళ పేర్లు చెప్పిన యాదగిరి గిరి వాళ్ళిద్దరు ఫస్ట్ వచ్చి సోలరాజు ఎవరు మల్లేరు వెంకటాచలము వాళ్ళ చేతికి మట్టి తోలుతున్నది. గవర్నమెంట్ వద్దంటే కూడా అతిక్రమించి ఈరోజు మళ్ళీ బండి ఎత్తుకొని వచ్చి నా మీద దౌర్జన్యానికి వచ్చి దాడి చేసినారు. ముగ్గురు మనుషులు మధు మీద ఆ పైన మా బాగా పైన కూడా చేసినారు. పట్టి తోసినారు. మా ఆయన అడుక్కుంటాడు ఉండదు పట్టి తోసేప్పుడు పట్టినారు. ఆర్మీలో బాబు ఇంకో బాబు ఉండే చిన్న బాబు వాళ్ళకి ఇదంతా కోసేసి ఆ బాబుకి షర్ట్ అంతా చూపేసినారు. కుంట్లో మట్టి తోలుతున్నారు. ఏ ఊర్లో? మల్లేరులో. మా వాళ్ళు పక్క తోలుకుంటున్నారు. మేము పోయేసి ఆపినాం. ఇది ఊరిది కదా సమస్య. ఒక 50 లోట్లు 20 లోట్లు అయితే కామన్. 100-200 రియల్ ఎస్టేట్ చేయడానికి ఫ్లాట్లు వేసేదానికి అయితే తోలుకోకూడదు, కుంట వేస్ట్ అయిపోతుందని ఆపేసినాం దాన్ని. వాళ్ళు కూడా బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ సరే ఇంక తోలం మేము వేరే చోట తోలుకుంటామని చెప్పి వెళ్ళిపోయినారు. మళ్ళీ ఈరోజు అదే పనిగా పందెం కోసం వచ్చినారు. మా మీద మమ్మల్ని ఇదికే వచ్చినారు. మళ్ళీ మేము పోయినాం. నేను మా ఫాదరు మా అన్న వాళ్ళు ఇద్దరు మేము పోయినాము. పోయి నిన్నలాగా మర్యాదగా చెప్పినాం మళ్ళీ ఎందుకు వచ్చినారు ఏమి ఇది అనేసి. నేను ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ చేసిన, మేడం ఇట్లా మన్ను తోలుతున్నారు మేడం మళ్ళీ అని చెప్పేసి. ఎంఆర్ఓ గారు వచ్చేసి నేను కాల్ చేసి చెప్తాను మీరు గొడవ పడద్దు అని చెప్పినారు. మేము ఆపేసి ఆమె వచ్చిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పినాము. ఊరి సమస్య ఎందుకు ఇట్లా చేస్తా అనేసి. నేను ఊరికి డబ్బులు ఇచ్చినాను, నేను తోలుకుంటాను, అడిగేదానికి నువ్వెవరు, నేను ఇద్దరిని చంపేసినాను, నేను చంపేది ఏం పెద్ద లెక్క కాదు అట్లని చెప్పేసి మాటల్లోనే మా ఫాదర్ని రాయితో కొట్టేసినాడు. మా ఫాదర్ని కొట్టినప్పుడు మేము రియాక్ట్ అయినాం. ఎవరు నింది అట్లని? ఆయన యాదగిరి అని ఆయన పైన ఇంతకుముందే మర్డర్ కేసు ఉంది. మీ మీద ఎంతమంది దాడి చేసినారు? ఆయన తమ్ముడు యాదగిరి చోళరాజు. మా ఫాదర్ని రాయితో కొట్టేసిన తర్వాత మళ్ళీ మేము రియాక్ట్ అయినాము. నన్ను కూడా ఇడంతా మెడపైన గుద్ది షర్ట్ బట్టి కింద లాక్కుని నేను ఆర్మీలో జాబ్ చేస్తాను. యాక్చువల్గా ఏమైందంటే సార్ ఏమన్నా చింతలగుంట్లో వచ్చినో వీళ్ళు ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. బట్ తోలడానికి పోయి అడగనిపోయిన దానికి మా చిన్నాన్నని వేసి కొట్టినారు. ఎవరు చోళరాజు ఊడు, వాడు ఆదినారాయణ ఊడు, యాదగిరి ఊడు, వెంకటాచలం ఈ నలుగురు జరిగిన మా చిన్నాయన కొడుతున్నారు. నేను పోయి ఆపడం వల్ల నన్ను కొట్టినారు సార్. నేను ఆర్మీ పర్సన్, వాడు కూడా ఐదు కూడా ఆర్మీ పర్సన్. బట్ వాడికి మా చిన్నాయన వేసి కింద కొడతా ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? నేను పోయి అడగడం వల్ల నా మీద ఈ విధంగా గాయాలు చేసి నాకు చేయి మీద చూడండి అంటే ఎట్లా కొట్టినాను. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేదానికి చింతలగుంటలో ఉండే మన్ను దాదాపు 1000 నుండి 2000 లోట్లు తోలాల్సి వస్తుంది. మొత్తం ఆ చింతలగుంట ఏరియా మొత్తము మన్ను తీసేస్తే ఆ చింతలగుంట కింద ఉండే భూములకి దారి ఉండదు. ఆవులు మేపుకునేదానికి ఎటువంటి దానికి ఆస్కారం ఉండదు. నిన్న పోయి ఆపాము. ఈ మాదిరి మన్ను తోలితే మీరు ఒకరే దోచుకుని పోయేదాని వల్ల చింతలగుంట కింద ఉండే భూములలో ఇబ్బంది పడతారు నేను చెప్పి ఆపి పంపించేసాము. నిన్న వెళ్ళిపోయినారు. అంత ట్రాక్టర్లో జేసీబీ అన్నీ తీసుకుని వెళ్ళిపోయినారు. సేమ్ రిపీట్ ఈరోజు మళ్ళీ వచ్చినారు. ఈరోజు మీ వల్ల ఏమవుతుంది? ఈరోజు మీ వల్ల ఏమవుతుంది? మేము మిమ్మల్ని ఏమన్నా చేయగలుగుతాము. ఆల్రెడీ మా మీద మర్డర్ కేసు కూడా ఉంది. ఇప్పుడు కాకపోతే ఇంకా 3 నెలలు నేను జైల్లో ఉండి వస్తాను అనేది సేమ్ బెదిరింపులు దిగినాడు. యాదగిరి మీ వల్ల ఏముందో చేసుకోండి. నేను చంపేసినాను. మీరంతా నాకెంత బెదిరిస్తారు మమ్మల్ని. ఫుల్ డ్రింక్ లో ఉన్నాడు ఆయన మనిషి. గంజాయి కొట్టయినారు. మేము పోయి ఆపడం వల్ల మా మీద దౌర్జన్యం చేస్తాం. మీరెవరు? మీకేమన్నా చెరువు ఏమన్నా మీద మీ వల్ల ఏమవుతుంది? వెంకటాచలం అనేవాడు నేను కావాలంటే డబ్బు ఇచ్చి అధికారులు కొనేస్తాను, మీరెంత నువ్వెంత అని కథలు మాట్లాడతాడు.
నీకు డబ్బు ఉంటే నీకు డబ్బు ఉంటుంది, డబ్బు అధికారం నువ్వు కొనగలుగుతావు, నీ డబ్బు ఉంటే కొనవు కదా, ఆపడం తప్పులేదు కదా. మన్ను దౌర్జన్యం మీరు ఎవరన్నా అవసరాలకి, ఇంటి అవసరాలకు 10 లోట్లు 20 లోట్లు తోలుకోవడంలో సహజమే. దాదాపు ఈ నుండి 2 లోట్లు నువ్వు తోలి నువ్వు ఒక్కడో స్వార్థం వల్ల నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకునే దానికి, నీ స్వార్థం కోసం మేము వచ్చి ఆపిన దానికి మా మీద దౌర్జన్యం.